హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నిన్న బిగ్ బాస్లో నామినేషన్స్ హాట్గా జరిగాయి. చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, చాలా గొడవలు జరిగాయి. అయితే ఎక్కువగా రివెంజ్ నామినేషన్సే జరిగాయని చెప్పొచ్చు. ఎవరు కరెక్ట్ పాయింట్ చెప్పలేదు. ఈ వీక్ ఇప్పుడు వాళ్ళని నామినేట్ చేస్తే వాళ్ళు వెళ్ళి మళ్ళీ వాళ్ళని నామినేట్ చేసిన వాళ్ళని చేయడం, లేకపోతే లాస్ట్ వీక్ నువ్వు నన్ను నామినేట్ చేసినావు కాబట్టి ఏదో ఒక రీజన్ ఎత్తుకొని నామినేట్ చేయడం, అలా అన్ని రివెంజ్ నామినేషన్సే ఉన్నాయి. కరెక్ట్ పాయింట్స్ అయితే ఏవి లేవు అని అనిపించింది నాకైతే, నబీల్ ఒకటి తప్ప. ఎందుకంటే నబీల్ కరెక్ట్ లాస్ట్ వీక్ ఆడిన గేమ్ గురించి మాత్రమే నామినేట్ చేశాడు సోనియా అండ్ పృథ్వీని. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మార్నింగ్ రంగస్థలం పాటతో స్టార్ట్ అయింది డే వాళ్ళకి. తర్వాత మణికంఠ నబీల్ మాట్లాడుకుంటున్నారు నామినేషన్స్ గురించి. నీకు ఎవరేస్తారు అనుకుంటున్నావు నామినేషన్స్ అని చెప్పేసి మణికంఠ నబీల్ని అడుగుతున్నాడు. నేనైతే అన్నీ కరెక్ట్ చేసిన, నా తప్పులు ఏం లేవు, వాళ్ళే ఇంకా నేను బయాస్డ్ అని చెప్పేసి అన్నారు. సంచాలకుగా చేసినప్పుడు వాళ్ళే తప్పులు చేశారు కాబట్టి వాళ్ళ తప్పులే నాకు దొరికినాయి, నాకు పాయింట్స్ దొరికినాయి అన్నాడు నబీల్ చెప్తున్నాడు. నేను చాలా స్ట్రిక్ట్గా ఉండాలనుకున్నా మా సంచాలకుగా, కానీ అది బయాస్డ్ అని వాళ్ళే పాయింట్ రేజ్ చేశారు కాబట్టి నాకు పాయింట్స్ దొరికినాయి అని చెప్తున్నాడు. అయితే నీకు కూడా నా మీద ఉంటే వేసుకో పర్లేదు అని చెప్పేసి మణికంఠకు చెప్తున్నాడు నబీల్. అయితే మణికంఠ అక్కడి నుంచి లేచి అక్కడిదాకా బాగానే మాట్లాడాడు, సైలెంట్గా వెళ్ళిపోయాడు. అదేంటో ఆయన అంతే అందరి దగ్గర కొద్దిసేపు కూర్చొని ఇన్ఫర్మేషన్ లాగుతుంటాడు అనమాట. ఎవరేం ఆలోచిస్తున్నారు, ఎవరేమనుకుంటున్నారు, ఎవరిని నామినేట్ చేస్తున్నారు అని ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పోతుంటాడు. స్టార్టింగ్లో విష్ణుప్రియకి నేను నిన్ను టెస్ట్ చేయడానికి నీ వెంట తిరిగాను అని చెప్పాడు కదా, సేమ్ అదే చేస్తాడు ఆయన. ఎప్పటికీ అందరి దగ్గర పోయి చెక్ చేస్తుంటాడు ఎవరేమనుకుంటున్నారో, అలాగే గేమ్ ప్లాన్ ఏంటి, స్ట్రాటజీస్ ఏంటని కనుక్కోవడానికి వెళ్ళి అందరితో మాట్లాడుతుంటాడు. సో ఇక్కడ కూడా అదే జరిగింది. అయితే వీళ్ళు మాట్లాడుతుంటే ఓమాదిత్య ఆయన వినడు మనం చెప్పిన మాట అని అంటున్నాడు, కానీ వీళ్ళు పట్టించుకోలేదు. ఆయన గట్టిగా అనలేదో లేకపోతే ఆయనలో ఆయన మాట్లాడుకుంటున్నాడో తెలీదు, కానీ ఆయన మన మాట వినడు, ఆయన ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు అని చెప్తున్నాడు. సో తర్వాత నామినేషన్ స్టార్ట్ అయ్యాయి మధ్యాహ్నం 2 గంటలకు. సో నిఖిల్ని తప్ప మిగతా వాళ్ళందరూ నామినేట్ చేయాలి అని చెప్పాడు. తర్వాత ఈ సీజన్లో ఏంటో లాస్ట్ సీజన్స్లో కెప్టెన్ అయిన వాళ్ళకి ఇమ్యూనిటీ ఉండేది, కానీ వాళ్ళని ఎవరు నామినేట్ చేయడానికి వీల్లేదు, కానీ వాళ్ళు నామినేట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చీఫ్ అయిన వాళ్ళు నామినేట్ చేయడానికి వీల్లేదు ఎవరిని, వాళ్ళని ఎవరు నామినేట్ చేయొద్దు, ఇలాంటి ఆఫర్ ఇచ్చాడు బిగ్ బాస్. అండ్ ఇంకా ఫస్ట్ ఓమాదిత్య అని పిలిచాడు నామినేషన్స్కి. ఓమాదిత్య వచ్చేసి పృథ్వీని నామినేట్ చేశాడు. ఆయన ఎప్పుడైనా సరే నామినేషన్స్ సాఫ్ట్గా స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ టేక్ ఆఫ్ చాలా స్మూత్గా, సాఫ్ట్గా, పాజిటివ్గా ఉంటుంది. పృథ్వీ లుక్స్ అండ్ టాలెంట్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ నువ్వు ఆటలో నీ అగ్రెషన్ ఒక్కొక్కసారి ఒక లైన్ దాటిపోతుంటుంది, అది అగ్రెషన్ నుంచి మ్యాడ్నెస్కి వెళ్ళిపోతుంది అని చెప్పాడు. సో అది నాకు నచ్చదు. నువ్వు నన్ను ఇన్సల్ట్ చేసావు, ఎఫ్ వర్డ్స్ యూస్ చేసావు, తర్వాత సారీ చెప్పావు, కానీ ఇన్సల్ట్ అయితే గట్టిగా చేసినావు, కానీ సారీ మాత్రం కరెక్ట్గా చెప్పలేదు నాకు అన్నట్టు చెప్పాడు. అయితే పృథ్వీ బ్యాడ్ వర్డ్స్ వాడినందుకు సారీ చెప్పాడు. అలాగే నేను మిమ్మల్ని ఇన్సల్ట్ చేయలేదు, ఆటోలో మీరు అన్న దానికి రిప్లై ఇచ్చాను అంతే, అది మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినట్టు కాదు, మీకు రిప్లై ఇచ్చాను అంతే అని చెప్పేసి డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేశాడు. ఆ తర్వాత ఓమాదిత్య వచ్చేసి సోనియాని నామినేట్ చేశాడు. సోనియా మీరు ఎప్పుడు చాలా గట్టిగా మాట్లాడతాడు, చాలా మెచ్యూర్ పర్సన్, కానీ మీతో ఉన్న వాళ్ళకి, మీతో క్లోజ్ ఉన్న వాళ్ళు తప్పులు చేసినప్పుడు వాళ్ళని సరిదిద్దాలి, కానీ అది మీరు చేయట్లేదు, ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళని, అదే చేయమని అని చెప్పేసి చెప్తున్నాడు. ఎవరిని చేయలేదంటే పృథ్వీని. ఆ పృథ్వీ అగ్రెషన్ తగ్గించుకోమని మీరు చెప్పలేదు, ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు అన్నట్టు చెప్పాడు. తర్వాత మీరు కావాలని మైక్ మర్చిపోయి మాట్లాడుతుంటారు, ఒక్కొక్కసారి మీ గ్రూప్తో గుసగుసలు మాట్లాడుతుంటారు. బిగ్ బాస్ చాలాసార్లు అనౌన్స్ చేశారు మీ మైక్ వేసుకోమని చెప్పేసి, మీ గ్యాంగ్ ఎప్పుడు సపరేట్గా కూర్చొని మాట్లాడుతుంటారు అన్నట్టు చెప్పాడు. సో సోనియా దానికి బాగానే వాదించింది, ఎప్పుడు మర్చిపోయాను నేను మైకు, ఏం మర్చిపోయాను, నాకు ఎప్పుడు చెప్పలేదు బిగ్ బాస్ అని చెప్పేసి
గట్టిగానే వాదించింది. ఇంకా ఈయన ఎక్కువసేపు మాట్లాడడానికి ఓపిక ఉండదు. సో ఇదే నా నామినేషన్ పాయింట్ అని అన్నాడు. సో సోనియా నామినేట్ చేశాడు. ఆ తర్వాత నైనిక వచ్చింది. నైనిక వచ్చేసి మణికంఠని నామినేట్ చేసింది. ఎందుకంటే ఆమెకు లాస్ట్ వీక్ నేను వెళ్ళిపోతానేమో అని చెప్పేసి నైనిక భయపడిందంట. అప్పుడు మణికంఠ వచ్చేసి మేబీ వెళ్ళిపోతుండొచ్చు అని అన్నాడంట. దానివల్ల ఆమె కాన్ఫిడెన్స్ లో అయిందంట. వెళ్ళిపోతావేమో, ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే నీతో పాటు నేను కూడా వెళ్ళిపోతానేమో అని అన్నాడంట. సో ఒకరు అట్లా లోగా ఉన్నప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ తగ్గించొద్దు వచ్చి అని చెప్పేసి నైనిక మణికంఠను నామినేట్ చేసింది. నువ్వు చాలా బాగా మాట్లాడుతావు మామూలు టైంలో, మంచిగా అనిపిస్తుంది ఒక అన్నయ్యలాగా అంటే వాళ్ళిద్దరు ఆమెకు సిస్టర్ లాగా అని చెప్పాడు మణికంఠ నైనికను. సో నువ్వు చాలా బాగా మాట్లాడుతావు, వేరే టైంలో కానీ టాస్క్ వచ్చేసరికి చాలా వేరేలాగా మారిపోతావు, నాకు అర్థం కాదు నువ్వు అది నిజమా ఇది నిజమా అని చెప్పేసి నిన్ను ఎట్లా అర్థం చేసుకోవాలో నాకు తెలియట్లేదు అన్నట్టు చెప్పింది. సో టాస్క్ వేరే, ఈ రిలేషన్షిప్ వేరే అన్నట్టు మణికంఠ చెప్పాడు. తర్వాత నైన్కి వచ్చేసి ఓమాదిత్యని నామినేట్ చేసింది. ఇక్కడ అందరూ టాస్క్ ఆడడానికి రెడీగా ఉంటారు ఎప్పుడైనా సరే ఏదైనా టాస్క్ వస్తే, కానీ మీరు టాస్క్ అంటేనే భయపడతారు. ఈవెన్ మణికంఠ కూడా టాస్క్లో దెబ్బ తగిలినా కానీ నేను ఆడతాను అన్నాడు, కానీ మీరు టాస్క్ అనేసరికి ఎప్పుడు వెనక్కి తగ్గుతారు, భయపడతారు, ప్లీజ్ అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని అంటుంటారు వెనక నుంచి, అది నాకు నచ్చదు అన్నట్టు చెప్పింది. ఎక్స్ టాస్క్లో మీరు డిఫెన్స్ చేయలేదు, అటాక్ చేయలేదు, సైలెంట్గా అలా ఉండిపోయారు అని చెప్పింది. అయితే నేను చాలా ఆడాను, నిఖిల్కి తెలుసు, పృథ్వీకి తెలుసు నేను ఎంత ఆడానో, నేను కొన్ని ట్రిక్స్ ప్లే చేశాను, అట్లా ప్లీజ్ అట్లా చేయొద్దు అని చెప్పేసి కావాలని అది నా స్ట్రాటజీ, కానీ నేను గేమ్ బాగానే ఆడాను అన్నట్టు ఆయన చెప్పాడు. తర్వాత నబీల్ వచ్చేసి సోనియాని నామినేట్ చేశాడు. వీరిద్దరి మధ్యలో చాలాసేపు ఆర్గ్యుమెంట్ జరిగింది. నబీల్ అయితే సూపర్ అనిపించింది. అసలు సోనియాకు నబీలే కరెక్ట్ పర్సన్ అని అనిపించింది. ఆమె ఎట్లయితే ఎదుటి వాళ్ళది వినకుండా ఆమెదే వినాలని వాదిస్తుంటుందో నబీల్ కూడా అలానే చేశాడు నిన్న. ఆమె మాట్లాడుతుంటే ఓ అని చెప్పేసి నువ్వు అటు ఇటు తీసుకుపోకు, నన్ను చెప్పేది విను, ఫస్ట్ నన్ను చెప్పనివ్వు అని చెప్పేసి బాగానే గట్టిగానే వాదించాడు. ఎందుకంటే సోనియాకు ఏం చెప్పాడంటే నబీల్, సంచాలకుగా నువ్వు కన్ఫ్యూజ్ అయినావు ఆ బెలూన్స్ టాస్క్లో, అబ్బాయి అండ్ నిఖిల్ ఆడిన టాస్క్లో కన్ఫ్యూజ్ అయినావు. ఫస్ట్ అబ్బాయి బయటకు వెళ్ళినప్పుడే అప్పుడే డిస్క్వాలిఫై చేయాల్సింది, లాస్ట్ వరకు ఉంచినావు అని చెప్పేసి చెప్పాడు. తర్వాత ఆ బెలూన్స్ కూడా ఓన్లీ వాళ్ళకి సంబంధించిన ఆరెంజ్ కలర్ లోపలికి వేసావు. అలాగే నేను మొన్న ఎక్స్ టాస్క్లో కూడా నేను సంచాలకుగా ఉన్నప్పుడు చక్కగా చదవాలి, చదువుకోండి ఫస్ట్, చదివినాక నాకు చెప్పు అని అన్నావు. అంటే మీకు చదువు రాదు అన్న ఒక సెన్స్లో అన్నావు నువ్వు, మీరు చదువుకోలేరు ఎక్కువగా అన్నట్టు మాట్లాడినావు అన్నట్టు చెప్పాడు. అయితే సోనియా దానికి బాగానే వాదించింది. అవును నువ్వు బయాస్డ్గా ఆడినావు, నువ్వు ఫెయిల్ అయినావు సంచాలక ఎగ్స్ టాస్క్లో, వాళ్ళు తీసుకొని ఎగ్స్ అక్కడ పెట్టుకుంటుంటే నువ్వేం అనలేదు అని చెప్పేసి బాగానే వాదించింది. ఫెయిల్ అయినావు సంచాలకుగా అని చెప్పేసి నబీల్ మాట్లాడుతుంటే సోనియాతో ఇంకా నిఖిల్ అండ్ పృథ్వీ మళ్ళీ వచ్చేసారు. ఆ రోజు సోనియా వచ్చేసి వాదిస్తుంటే వాళ్ళిద్దరు వచ్చేసి నువ్వు కరెక్ట్ మాట్లాడు, అమ్మాయితో గట్టిగా మాట్లాడక అని చెప్పేసి వాదించారు. ఇప్పుడు కూడా సోనియాతో నబీల్ మాట్లాడుతుంటే మళ్ళీ ఇద్దరు మధ్యలో వచ్చారు. నేను ఆమెను నామినేట్ చేస్తుంటే మళ్ళీ మీరు ఎందుకు వచ్చారు అని చెప్పేసి నబీల్ అంటున్నాడు. ఇలాగే సపోర్ట్ చేస్తుంటారు ఎప్పుడు పృథ్వీ అండ్ నిఖిల్ వచ్చేసి. ఆ రోజు టాస్క్లో కూడా అలానే గట్టిగా అరిచారు నబీల్ మీదకి, కరెక్ట్ మాట్లాడు, మెల్లిగా మాట్లాడు అని చెప్పేసి. పృథ్వీ అయితే ఇంకా కొట్టడానికి వచ్చినట్టు వచ్చాడు నబీల్ని. ఈరోజు నామినేషన్స్లో కూడా అలానే ఇద్దరు వచ్చారు ఆమెను ప్రొటెక్ట్ చేయడానికి. సో తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ తర్వాత నబీల్ వచ్చేసి పృథ్వీని నామినేట్ చేశాడు. సో ఆటలో నువ్వు అగ్రెసివ్ అయిపోతున్నావు, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నావు, అండ్ ఆ రోజు నువ్వు నన్ను బయాస్డ్ అన్నావు, నేను బయాస్డ్గా ఎక్కడ లేను, ఫెయిల్డ్ సంచాలక అనేమో పృథ్వీ అన్నాడు. నువ్వు నిజంగానే ఫెయిల్డ్ సంచాలక ఇప్పటికి కూడా అంటానని చెప్పేసి పృథ్వీ అంటున్నాడు. నేను ఎక్కడ ఫెయిల్డ్ కాదు, నేను ఎక్కడ బయాస్డ్ కాదు, ఆ రోజు సోనియాతో మాట్లాడుతుంటే నువ్వు వచ్చినావు అట్లా మీదకి, అది గేమ్ గురించి కాదు, దేని గురించి కాదు, పర్సనల్గా ఆమె గురించి నువ్వు స్టాండ్ తీసుకొని నా మీదకి వచ్చినావు అని చెప్పేసి పృథ్వీని నామినేట్ చేశాడు. ఆ తర్వాత ప్రేరణ వచ్చేసి మణికంఠం నామినేట్ చేసింది.
దోశ విషయంలో నువ్వు నాతో నీ ఇంటెన్షన్ కరెక్టే ఉందని చెప్పావు, కానీ అక్కడికి వెళ్ళి మాట మార్చావు అని చెప్పేసి చెప్పింది. దోశ విషయంలో మణికంఠ నామినేట్ చేసింది. ఆ తర్వాత నైనికని నామినేట్ చేసింది. నువ్వు లాస్ట్ వీక్ నుంచి కొన్ని రోజుల నుంచి లో అయిపోయావు, నీ లోపల కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది, తక్కువ మాట్లాడుతున్నావు, ఎవరితో సరిగా కనిపించట్లేదు, గేమ్లో సరిగా కనిపించట్లేదు అని చెప్పేసి నామినేట్ చేసింది. అండ్ విష్ణుప్రియను క్యారెక్టర్ లెస్ అని ప్రేరణ అన్నప్పుడు పక్క నుంచి నైనిక పగలగొట్టాల్సింది. క్యారెక్టర్ లెస్ అంటే అసలు ఏంటి అని చెప్పేసి గట్టిగా అరిచింది నైనిక. నువ్వు ఆ విషయంలో ఇమ్మెచ్యూర్డ్గా అనిపిస్తున్నావు, నేను ఏదో ఆ సిచ్యువేషన్లో ఆమెనంటే నువ్వు రెచ్చగొట్టేలా ఆ మాట అన్నావు అని చెప్పేసి నైనికని నామినేట్ చేసింది. ఆ తర్వాత సోనియా వచ్చేసి నబీల్ నామినేట్ చేసింది. ఈమె అయితే రివెంజ్ నామినేషన్సే. ఆమె నామినేట్ చేసిన ఇద్దరిని నామినేట్ చేసింది, నబీల్ అండ్ ఓమాదిత్యని. నబీల్ని అదే మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పేసి స్టార్ట్ చేసింది. అదే సంచాలక్గా నువ్వు ఫెయిల్ అయినావు అని చెప్పేసి అదే ఎగ్స్ టాస్క్ గురించి ఇద్దరి మధ్యలో వార్ జరిగింది. తర్వాత ఓమాదిత్య గారిని నామినేట్ చేసింది. ఎందుకంటే నేను లాస్ట్ వీకే ఇంకా వెళ్ళిపోతానేమో, ఇన్ని రోజులు ఉండడమే ఎక్కువ అన్నట్టు మాట్లాడుతున్నారు, సో మీకే కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి మీరు వెళ్ళిపోండి, మీ గురించి ఎక్కువ మాట్లాడడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే మీరు ఎక్కువగా కనిపించట్లేదు, ఏం ఆడట్లేదు కాబట్టి అని చెప్పింది. సో ఓమాదిత్యని నామినేట్ చేసింది. ఆ తర్వాత మణికంఠ వచ్చేసి పృథ్వీని నామినేట్ చేశాడు. నువ్వు చాలా అగ్రెసివ్ అయిపోతున్నావు గేమ్లో, ఫిజికల్గా నాకు చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నావు, నాకు ఎక్కడ దెబ్బలు తాకుతాయో అని భయం వేస్తుంది, ఒకవేళ నాకు దెబ్బలు తగలేమన్నా అయితే నేను ఆటలో ముందుకు వెళ్ళలేను, కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. ఆ తర్వాత ఓమాదిత్యని నామినేట్ చేశాడు. మీ అడ్వైజ్లు ఎక్కువైపోయినాయి, మీరు ఒక ఫాదర్ ఫిగర్ లాగా ఉన్నారు నాకు, కానీ మీరు మరీ బొమ్మరిల్ ఫాదర్ లాగా అయిపోతున్నారు, ఇదే చేయాలి, ఇప్పుడు చేయాలి, ఈ టైంలో చేయాలని అడ్వైజ్లు ఎక్కువైపోతున్నాయి, అది నాకు నచ్చట్లేదు, ఎవరో నన్ను కంట్రోల్ చేసినట్టు అనిపిస్తుంది, అందుకనే నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి మనకంటే ఓమాదిత్యకి చెప్పాడు. అయితే నేను ఇప్పటి నుంచి ఏం అడ్వైస్ చేయను అని చెప్పేసి ఓమాదిత్య అన్నాడు. తర్వాత విష్ణుప్రియ వచ్చేసి ఓమాదిత్యని నామినేట్ చేసింది. మీరు లాస్ట్ టైం మీకు చీఫ్గా ఉండడానికి నేను సపోర్ట్ చేయలేదని చెప్పేసి మీరు నన్ను నామినేట్ చేశారు, అది నాకు నచ్చలేదు అన్నట్టు నామినేట్ చేసింది. ఆ రోజు నైనిక టీంలో ఉన్నప్పుడు ఆ సాక్స్ టాస్క్లో నేను వెళ్తే బాగా ఆడేవాడిని అని చెప్పేసి నువ్వు నైనికాకి చెప్పకుండా అందరికీ చెప్పినావు, సో నీకు డీల్ చేయడం రావట్లేదు అని చెప్పేసి నేను సపోర్ట్ చేయలేదు, కానీ అది అర్థం చేసుకోకుండా మీరు నన్ను నామినేట్ చేశారు లాస్ట్ వీక్, అందుకే ఇప్పుడు నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అన్నట్టు చెప్పాడు. అయితే ఓమాదిత్య ఇక్కడ ఆయన బాగా చెప్పుకున్నాడు, మామూలు టైంలో అసలు ఎవ్వరు నా మాట వినరు, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు, ఎవరి ఆర్గ్యుమెంట్స్ వాళ్ళకు ఉంటాయి, మీరు నా మాట వినేది ఓన్లీ నామినేషన్స్లో మాత్రమే, ఇప్పుడే మాట్లాడడానికి టైం దొరుకుతుంది నాకు అని చెప్పాడు. సో తర్వాత విష్ణుప్రియ వచ్చేసి ప్రేరణను నామినేట్ చేసింది. ఇది కూడా రివెంజ్ నామినేషన్ ఏమిది, ఎందుకంటే ఆ దోశ విషయంలో మనసులో ఆ పగ పెట్టుకొని ఇంకా పృథ్వీ నిన్ను ఎఫర్ట్స్ యూజ్ చేసి తిట్టాడు గేమ్లో, కానీ నువ్వు దాని గురించి ఆయనను ఏమి అనలేదు, స్టాండ్ తీసుకోలేదు, కానీ ఒక ఎగ్స్ తిన్నాను 2 ఎగ్స్ తిన్నాను అని చెప్పేసి లాస్ట్ టైం నువ్వు నన్ను నామినేట్ చేసావు, అది నాకు సిల్లీగా అనిపించింది, అంత బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తే నువ్వు దాని గురించి రియాక్ట్ కాకుండా ఈ రేషన్ గురించి నాకు తెలియక నేను తిన్నాను, దాని గురించి నువ్వు నామినేట్ చేయడం నాకు నచ్చలేదు అన్నట్టు చెప్పింది. దానికి ప్రేరణ పృథ్వీ అన్నది నన్ను కాదు, ఆ సిచ్యువేషన్లో ఆయనకు కోపం వచ్చింది, ఆ కోపంలో ఆయనకు అది ఊతపదం లాగా వచ్చింది, ఏదో నన్ను పర్సనల్గా అనలేదు ఆయన, అందుకే దాన్ని వదిలేశాడు, అందుకే దాన్ని వదిలేశాను నేను, నీ పాయింటే బేస్లెస్, అసలు నేను స్టాండ్ తీసుకోలేదని చెప్పేసి నువ్వు నన్ను నామినేట్ చేయడం ఏంటి, అసలు కరెక్ట్ పాయింట్ కానే కాదు ఇది అని చెప్పేసి ప్రేరణ ఇది అసలు కరెక్ట్ పాయింట్ కాదు నేను ఒప్పుకోను అని చెప్పింది. తర్వాత అయినా కానీ నామినేట్ చేసింది. ఇంకా విష్ణుప్రియకు వేరే పాయింట్స్ లేవు, ఈమె కరెక్ట్గా లేవు అనమాట, రివెంజ్ నామినేషన్సే. లాస్ట్ నామినేషన్స్లో ఆమె నామినేట్ చేసిన వాళ్ళని ఇప్పుడు నామినేట్ చేసింది. ఆ తర్వాత పృథ్వీ వచ్చేసి నబీల్ని నామినేట్ చేశాడు. సేమ్ సోనియా లాగే నువ్వు ఫెయిల్డ్ సంచాలక్ అని, ఎక్స్ టాస్క్లో నువ్వు మణికంఠకు ఫేవర్ చేసావు, ఎందుకంటే మీ టీం కాబట్టి, నన్ను ఏమో ఎవరిని టచ్ చేయదు, ఎవరిని ఫిజికల్గా వెళ్ళొద్దు అని చెప్పేసి నన్ను అంటున్నావు, కానీ మీ టీం వాళ్ళని ఏం అనట్లేదు అని చెప్పేసి
నబీల్ని నామినేట్ చేశాడు. ఆ తర్వాత మణికంఠ నువ్వు ఫిజికల్గా వీక్ ఉన్నావు, అందుకే నన్ను నామినేట్ చేసావు, నేను ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నా అని చెప్పేసి అది నాకు నచ్చలేదు. అండ్ నువ్వు మెంటల్గా కూడా వీక్ ఉన్నావు, ఎన్ని వారాలైనా ఈ గేమ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అని ఇందాకే అన్నావు. సో నువ్వు ఫిజికల్గా మెంటల్గా వీక్ ఉన్నావు అండ్ కన్నింగ్ కూడా ఉన్నావు. ఎందుకంటే మొన్న ప్రేరణకి విష్ణుప్రియకైనా దోశ ఆ ఇష్యూలో నువ్వే దాన్ని పెంచినవి, ఇంకా తగ్గించకుండా పెంచినట్టు అనిపించింది నాకు, అందుకే నువ్వు కన్నింగ్ అని చెప్తున్నా అన్నాడు. వాళ్ళిద్దరికి గొడవ పెడితే నాకేం వస్తుంది అని చెప్పేసి మణికంఠ అన్నాడు. నేను ఆ సిచ్యువేషన్లో ఉన్నా కాబట్టి నేను అట్లా రియాక్ట్ అయినా అని చెప్పేసి ఆయన డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేశాడు. ఆ తర్వాత సీత వచ్చేసి ప్రేరణ నామినేట్ చేసింది. లాస్ట్ ఈమె కూడా రివెంజ్ నామినేషన్స్. లాస్ట్ నామినేషన్స్లో నాకు ఎమోషన్స్ ఎక్కువైపోతున్నాయి, ఎమోషన్స్ నన్ను ఎక్కువ గేమ్ కంటే ఎక్కువ ఓవర్గా వెళ్ళిపోతున్నాయి నా ఎమోషన్స్, అందువల్ల నామినేట్ చేస్తున్నా అన్నావు. నువ్వు ఆడిన నెక్స్ట్ టాస్క్లో నువ్వు ఎమోషనల్ కాలేదా, నువ్వు ఎమోషనల్ అయిపోయి క్యారెక్టర్లెస్ అనే వర్డ్ యూజ్ చేయలేదా అంటే నన్ను నువ్వు అట్లా అన్నప్పుడు నేను కూడా నిన్ను ఎమోషనల్గా నువ్వు వీక్ ఉన్నావు అని చెప్పేసి నామినేట్ చేస్తా అని చెప్పేసి ప్రేరణ నామినేట్ చేసింది. ఆ తర్వాత మణికంఠకు నువ్వు అసలు ఎప్పుడు ఎట్లుంటున్నావో అర్థం కావట్లేదు, హౌస్లో ఏది మాట్లాడితే సీరియస్ అవుతావో, ఏది జోక్ చేస్తే ఏది జోక్గా తీసుకుంటావో అర్థం కావట్లేదు, నీ దగ్గరికి రావాలంటేనే భయం వేస్తుంది, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అన్నట్టు చెప్పింది. ఆ తర్వాత యష్మి లాస్ట్. ఇంకా యష్మి వచ్చేసి మణికంఠ నామినేట్ చేసింది. మేము ముందే చెప్పింది కదా లాస్ట్ వీక్, నువ్వు ఉన్నన్ని రోజులు నేను నిన్ను నామినేట్ చేస్తూనే ఉంటాను అని చెప్పేసి, సో నువ్వు ఫిజికల్గా వీక్ అని చెప్పేసి నామినేట్ చేసింది. ఎక్స్ టాస్క్లో నువ్వు నాకు అది తగిలింది నాకు బ్రీతింగ్ ఇష్యూ అని చెప్పేసి కంప్లైంట్స్ చేస్తూనే ఉన్నావు గేమ్ ఆడకుండా, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పింది. నేను ఫిజికల్గా వీక్ కాదు, నేను ఆడినా, నాకు లాస్ట్ వరకు కూడా నేను ఆడినా, నాకు దెబ్బలు తగిలినా కానీ అని చెప్పేసి గట్టిగా వాదించాడు నాగమణికంఠ. కానీ ఇంకా ఆమె నామినేట్ చేసింది. నువ్వు బయటకు వెళ్ళేదాకా నేను నామినేట్ చేస్తూనే ఉంటానని మళ్ళీ చెప్పింది. ఆ తర్వాత సోనియాని నామినేట్ చేసింది యష్మి. ఇక్కడైతే సూపర్ అనిపించింది, ఎందుకంటే కరెక్ట్ మనం అనుకున్న పాయింట్సే యష్మి బయట పెట్టింది సోనియా గురించి. నువ్వు వెనకాల ఉండి పృథ్వీని నిఖిల్ని వాడుకుంటున్నావు, వాళ్ళని ముందుకు వెపన్స్ లాగా పంపించి వాళ్ళతో ఆడిస్తున్నావు, చేతనైతే నువ్వు వాడు, వాళ్ళతో ఎందుకు ఆడిస్తున్నావు, వెనకాల ఉండి పొండి అని చెప్పేసి వాళ్ళని ముందుకు దోస్తున్నావు అని చెప్పేసి అనింది. అట్లనే క్లాన్లో ఉన్నప్పుడు చీఫ్కి రెస్పెక్ట్ ఇస్తా అని అన్నావు, మీ క్లాన్లో ఉన్నప్పుడు నా క్లాన్లో ఉన్నప్పుడు నేనే మటన్ దొంగతనం చేయమన్నా యష్మి చెప్పినందుకే చేసిన అని చెప్పినావు. మరి నిఖిల్ ఏమో ఎగ్స్ వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవద్దు అని చెప్పేసి మాతో మాట్లాడాడు, డీల్ చేసుకున్నాం మేము, కానీ నువ్వు మాత్రం వెళ్ళి లాక్కొని వెళ్ళినావు. సో ఇక్కడేమో నాకు చీఫ్కి రెస్పెక్ట్ ఇస్తాను, ఇక్కడేమో చీఫ్ చెప్పింది వినలేదు, అది నీ స్ట్రాటజీనో ఏంటో నాకు అర్థం కాలేదు, సో అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. ఇంకా సోనియా ఆమె వాదించడం మీకు అలాగ ఉంటుంది, నేను నిఖిల్ అండ్ పృథ్వీని పంపించి ఆడతా అని నువ్వు అంటున్నావు, నేను వాళ్ళకంటే అగ్రెసివ్ గేమ్లోకి వస్తే ఎవరిని కొడతానో నాకు తెలీదు, అందుకనే నేను రాకుండా వాళ్ళని పంపిస్తున్నా అన్నట్టు చెప్పింది. ఇంకా నువ్వు వాళ్ళ మీద ఫోకస్ ఎక్కువ చేస్తున్నావు, నిఖిల్ని పృథ్వీనే చూస్తున్నావు, నా ఆటను చూస్తలేవు, అందుకే నా ఆట నీకు కనిపిస్తలేదు అన్నట్టు చెప్పింది. ఆమెకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఎట్లా పడితే అట్లా. సోనియా గురించి తెలియదు ఏముంది, వీళ్ళిద్దరి మధ్య బాగానే ఆర్గ్యుమెంట్ జరిగింది. ఈవెన్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత కూడా బాగానే ఆర్గ్యూ జరిగింది లైవ్లో. ప్రేరణ యష్మి ఏడ్చింది కూడా, ఎలా పడితే అలా ఎలా మాట్లాడుతుంది ఆమె అని చెప్పేసి. సో నువ్వు వాళ్ళిద్దరి మీద ఫోకస్ తగ్గించి నా ఆటను చూడ అని చెప్పేసి సోనియా అంటుంది. నువ్వు కూడా వాళ్ళిద్దరిని నేను చూస్తున్నానా లేదా అని చెప్పేసి నువ్వు నన్ను ఫోకస్ చెయ్యి అని చెప్పేసి యష్మి బాగానే అరిచింది. సో వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది, యష్మి ఏడ్చింది లైవ్లో. సో ఇక్కడ నామినేషన్స్ విషయానికి వస్తే నిఖిల్ చీఫ్ కాబట్టి ఒకరిని సేవ్ చేయమని చెప్పారు. సో నైనికని సేవ్ చేశాడు ఆయన, ఎందుకంటే నైనికకు చెప్పిన నామినేషన్ పాయింట్స్ స్ట్రాంగ్గా లేవు అని ప్రేరణ నామినేట్ చేసింది నైనికని, నువ్వు గేమ్లో కనిపించట్లేదు అని చెప్పేసి. కానీ అలా ఏం లేదు, ఆమె బాగానే ఆడింది, హౌస్లో బాగానే పార్టిసిపేట్ చేస్తుంది అన్నిట్లో. సో నాకు అది నామినేషన్ పాయింట్ కరెక్ట్ అనిపించలేదు, అందుకే నైనికని సేవ్ చేస్తున్నా అని చెప్పాడు. సో లాస్ట్కి ఇంకా నైనికని సేవ్ చేసిన తర్వాత ఈ వీక్ నామినేషన్స్లో పృథ్వీ
ఆదిత్యవం, మణికంఠ, సోనియా, నబిల్ అండ్ ప్రేరణ ఉన్నారు. చూడాలి వీళ్ళలో ఎవరు సేవ్ అవుతారో, ఎవరు నామినేట్ అవుతారో. లెట్స్ సీ. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.